బాబా మార్నింగ్ దాని గింజలు వలసా కదా ఏం చేసాం? అంత ముందు రోజు బొప్పాయి కట్ చేసినప్పుడు ఏమన్నా? గింజలు ఏం చేసుకుంటాం బయట పడేసామన్నా. అంత ముందు రోజు వాటర్ మిలన్ కట్ చేసినప్పుడు అప్పుడు కూడా గింజలు ఏం చేసుకుంటాం బయట పడేసాం. ఈ రోజు కూడా ధాన్యం గింజలు ఏం చేసుకుందామని బయట. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం. జీవితాంతం మీ గుండెల్లో ఉండాలనుకుంటున్నానండి. ఎన్ని రోజులైనా ఉండండి, కానీ రెంట్ మాత్రం టైంకి ఇచ్చండి. కానీ రెంట్ మాత్రం టైంకి ఇచ్చండి. అంతేగా అంతేగా. ఏమండి నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది కదండి, చీర కొనుక్కుంటానండి. ఆల్రెడీ నీకోసం 10,000 పట్టు చీర కొన్నానే. అవునా? ఎక్కడుందండి? అదే తీసుకొద్దాం షాప్కి వెళ్తుంటే ఇంతలో మీ చెల్లి వచ్చి తెల్లారింది లే బాబా అని చెప్పి లేపేసింది. ఒక్క నిమిషం అది తీసుకొచ్చేవాడిని. ఏమైంది, ఎలా ఉన్నావు? మా ఇంట్లో కుక్క చనిపోయిందండి. అవునా? దాన్ని మా నాన్న జీర్ణించుకోలేకపోతున్నారు. చచ్చిన కుక్కను ఎవరైతే తినమన్నారు మీ నాన్నే? అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. బయట బాగా ఎండలు ఉన్నాయి, ఏదైనా చల్లగా పండ్లతో మంచిగా జ్యూస్ తీసుకుంటావా? సరే బావా, జ్యూసే కదా తీసుకొస్తా. తొందరగా తీసుకురా. సరే బావా. ఇదిగో బావా జ్యూస్. అయిపోయిందా? అయిపోయింది. చూస్తుంటేనే ఏంటంటే టేస్టీగా అనిపిస్తున్నట్లుంది. చల్లగా తెమ్మంటే పుల్లగా తీసుకొచ్చేవేంటి పార్వతి? మీరే కదా బావా ఏదైనా పండ్ల జ్యూస్ ఉంటే చేసి తీసుకురమ్మన్నారు, అందుకే చింతపండు జ్యూస్ చేసి తీసుకొచ్చా. హలో ఫ్రెండ్స్, నేను కొన్ని వీడియోలో చూసిన గుడ్డుపై ఉన్న తొక్క తీసుకొని తింటే హెల్త్కి మంచిదని విన్నారు. కాకపోతే ఈ తొక్క ఎలా తింటారేంటో ఇంత గట్టిగా ఉంది. అమ్మా అర్జెంట్ నాకు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను గాని కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 ఉందమ్మా. 100 రూపాయలు ఎవరినైనా అడుగు నాన్న. నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకు ఎవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడిస్తారా?